హాయ్ ఎవ్రీవన్, నేను ఈనా అండ్ వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఇది చూసారా, ఇది మన గార్డెన్లో యూస్ చేస్తూ ఉంటాము. ఇది మనకి బయట 20 రూపీస్కి ఈజీగా అవైలబుల్లో ఉంటుందండి. దాన్ని తీసుకొచ్చి ఏదైనా బాటిల్కి ఫిక్స్ చేసి మనం స్ప్రే చేయొచ్చు. అయితే ఇక్కడ ఇందులో మైనస్ ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది ఎక్కువ మొక్కలు ఉంటే కనుక దీన్ని మనం స్ప్రే చేస్తున్నప్పుడు మన ఫింగర్స్ బాగా నొప్పి వస్తాయి. ఆ తర్వాత అది స్ప్రే చేయగా ఏదైతే మన ఫింగర్ దగ్గర ఉండే పార్ట్ ఇరిగిపోతుందన్నమాట. సో ఇది నేను చూపించింది ఇరిగిపోయిందండి ఆల్రెడీ. సో దాన్ని మీకు చూపిద్దామని ఏదో ఆల్టర్నేట్గా పైన అలా వైర్ చుట్టి పెట్టాను. సో ఇది నేను 3 టైమ్స్ మార్చానండి. సో సేమ్ ప్రాబ్లం వస్తూ ఉండేది, ఎందుకంటే మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో మీరు కూడా ఒకవేళ ఎక్కువ మొక్కలు ఉంటే కనుక బెటర్ నెక్స్ట్ ఆప్షన్కి చూసుకోవాల్సిందే. సో అట్లా నేను కూడా చూసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ ప్రెషర్ స్ప్రేయర్ అనమాట. సో ఇది నాకు ఆన్లైన్లో నేను పర్చేస్ చేశానండి. ఇది అమెజాన్ నుంచి తెప్పించాను. కాకపోతే ఏంటంటే ఇది రావడానికి 20 డేస్ పట్టింది. సో ఈరోజే వచ్చింది, వెంటనే ఈ వీడియో చేశానండి. సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి. అలానే దీంతో పాటుగా మనకి మెజరింగ్ కప్, అలానే ఒక వాషర్ కూడా ఇచ్చారు. ఆ మెజరింగ్ కప్ మీద 1 ml నుంచి 10 ml వరకు ఉంది. సో దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ బాటిల్ వచ్చేసండి 1.5 లీటర్స్ అనమాట. సో అలానే దీని మీద 1200 ml అని ఉంది. అక్కడి వరకు మాత్రమే మనం వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మిగతా స్పేస్ని అంతే ఉంచేసి మనం ప్రెషర్ ఇవ్వాలి కాబట్టి సో అది అంతే వదిలేయాలి. ఇక దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసి దీంట్లో మనం వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకునేది కూడా అక్కడ కనిపిస్తున్న 1200 ml వరకు మాత్రమే తీసుకోవాలండి. సో ఇక్కడ 1200 ml వరకు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది పెట్టి గట్టిగా ఫిక్స్ చేయాలి, బాగా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. సో టైట్గా ఫిక్స్ అయిందండి. ఆ తర్వాత పైన ప్రెషర్ అనేది ఇస్తూ ఇదిగో చూడండి, ఈ విధంగా ఒక 7 లేదా 8 టైమ్స్కే ఇది ప్రెషర్ త్వరగా తీసుకుని ఆ తర్వాత అది ఆగిపోయిందండి. ఇంకా మనం తర్వాత చేయడానికి కూడా రాలేదు, స్ట్రక్ అయిపోయిందనమాట. ఆ తర్వాత ఇక్కడ ఉన్న బటన్ని ప్రెస్ చేస్తే మనం ఇంకా స్ప్రే చేసుకోవడమే. అయితే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చండి. అక్కడ నాజిల్ దగ్గర మనం కొంచెం టర్న్ చేస్తే కనుక మనం స్ప్రే యాక్షన్ కూడా మనకి మూవ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. చూసారా? సో అంతేనండి, చాలా సింపుల్గా ఉంది. ఇది చాలా అంటే మనకి టైం సేవింగ్ ఉంది, అలానే మన ఎనర్జీ కూడా వేస్ట్ అవ్వదు, మన ఫింగర్స్ కూడా నొప్పి ఉండదు, మనకి ఇంకా స్ప్రే చేయాలనే ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.